నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడైతే రాజుకుందని చెప్పుకోవచ్చు. పార్లమెంట్ ఎలక్షన్స్ మరొక నెల 15 రోజుల్లో ఉండనున్నటువంటి తరుణంలో ఇక నిన్నటికి నిన్న చూసుకుంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఒక సభను ఏర్పాటు చేసింది. ఇక బీజేపీ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ అని అలాగే కొంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి మీటింగ్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పెట్టినటువంటి సందర్భం అయితే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినటువంటి ఆ గ్యారంటీని పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళలందరికీ కూడా ఇచ్చినటువంటి సందర్భం అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశంపైన ఇవన్నీ అంశాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అద్దంకి దయాకర్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు తీరు చూస్తూ ఉంటే? ఇంకా ఒక్కటి కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 99% కంప్లీట్ అయినట్టే. సో 100 డేస్లో ఎట్లా చేస్తారు అంటే వాళ్ళకు పథకాల అమలే సమాధానం. సో నేను అనుకుంటే ఈ 2 లక్షల రుణమాఫీ అనేది మాత్రం కొంత ఆర్బీఐ గైడ్లైన్స్తో పోవాల్సి వస్తుంది. ఇప్పుడు 1 ఇయర్ కాలే, 6 మంత్స్ లోపే అయింది కాబట్టి అదేమైనా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఆర్బీఐ ఇతరత్ర టెక్నికల్ అంశాలు చేస్తే అదే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 డే. కాబట్టి ఎట్లా చేస్తారు మీరు, దానికి నిధులు ఎక్కడని మనోళ్ళు కొంత అంటా ఉన్నారు. అన్నీ గోడలు గీకిపోయింది కాబట్టి పైసలు లేవని ఆలోచనతో ఉన్నారు, కానీ చేయొచ్చు అది. బట్ సమ్ టెక్నికాలిటీస్ మాత్రం ఇబ్బందికరంగా ఉండవచ్చు. రెండవది ఇంకా మిగిలిన వాటిలో ఉద్యోగాలు మేజర్గా ఉన్నాయి. అవి మనం గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు చేస్తున్నాం. డిఎస్సి స్టార్ట్ అయింది కాబట్టి గతంలో వాళ్ళు ఫైనల్ చేయాల్సిన ఉద్యోగాలు కూడా చేయలే, రాగానే వాటిని క్లియర్ చేసినాం దాదాపు. అంటే నర్సింగ్లో కానీ మిగతా వాటి విషయంలో. సో రేపు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని మామూలుగా నేను అంటే ఎన్నికల తర్వాత ఈజీగా రెక్టిఫై అయితే 10-12 వేల ఉద్యోగాలు కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరేమో ఇట్లా చెప్తున్నారు. నిన్న కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ చాలా మాటలైతే మాట్లాడారు. ముఖ్యంగా కరువు వచ్చింది, కరెంట్ అనేది రావట్లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, కర్షకులు ఇబ్బంది పడుతున్నారు, పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోయింది, దారి తప్పి గెలిపించారు అనేటువంటి మాట కేసీఆర్ మాట్లాడుతున్నారు. నిన్న మీరు చూసిరని అనుకుంటున్నా, పేపర్లలో చదివి ఉంటారు అనుకుంటున్నా. అయితే ఎట్లా ఉంది మన కేసీఆర్ ముచ్చటంటే సర్కస్ రావణ్ ముచ్చట్టున్నట్టున్నది. సర్కస్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడే తీగలు బాతారు, అప్పుడే గడీలు వేస్తారు, అప్పుడే అన్నీ చేసుకొని అప్పటికప్పటికి తాత్కాలికంగా వేసి ఆ సర్కస్ అయిపోగా రాత్రి తెల్లారి వరకు అది ఖాళీ అయిపోతుంది. అట్లా ఈయన గవర్నమెంట్ చేసిన రోజులు నీళ్ళు వచ్చినాయి, గవర్నమెంట్ చేసిన రోజులు కరెంట్ వచ్చింది, గవర్నమెంట్ చేసిన రోజులు పైసలు వచ్చినాయి అన్నట్టుగా, వర్షాలు వచ్చినాయి అన్నట్టుగా ఈయనే ఒక డ్రామా క్రియేట్ చేసుకుని వెళ్ళిపోగానే అన్నీ వెళ్ళిపోయినాయి అన్నట్టు. ఆయన రాకంటే ముందు ఉన్నాయి, ఆయన వచ్చినాక ఉన్నాయి, ఆయన పోయినాక కూడా ఉంటుంది. గవర్నమెంట్ అనేది సిస్టమ్. నాయకులు ఎన్నికైన వాళ్ళు వాటి మీద నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళ నిర్ణయాలు సరైనవి అయితే సక్రమంగా అమలు అవుతుంది. వాళ్ళ అమల్లో లోపాలు ఉంటే కేసీఆర్ లాగా అవుతాయి. కాబట్టి ఆ సిస్టమ్ని కంటిన్యూ చేయడంలో పవర్ ఏమి సింగిల్ యూనిట్ కూడా మనం ఏం తగ్గిస్తలేము, పవర్ నడుస్తూనే ఉన్నది. నీళ్ళకు సంబంధించి అనేది మిషన్ భగీరథ అంటుండు, నడిచేంత వరకు నడుస్తూనే ఉన్నాయి, నడవని రేపు నడిపించే ప్రయత్నం చేస్తాం. మీకు ఇంకొక మాట అన్నాడు మనోడు, ఏమన్నాడు, అత్యాశకు పోయి జనం కాంగ్రెస్ని గెలిపించింది అన్నాడు. ఏది అత్యాశ? నువ్వు ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇయ్యలేదు. మేము ఇస్తా అన్నాం, నమ్మిండ్రు, ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇలా ఇండ్లు మీరు ఇస్తా అన్నారు, డబుల్ బెడ్రూమ్ అని అన్నారు. డబుల్ బెడ్రూమ్ కాదు కదా, సింగిల్ బెడ్రూమ్ లేదు. మేము బెడ్రూమ్స్ కాదు, మేము ఇల్లుకు 5 లక్షలు ఇస్తామన్న వాళ్ళు డబుల్ పెట్టుకోవచ్చు, త్రిబుల్ కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇంటి జాగా లేకపోతే కూడా ఇల్లు జాగా కూడా ఇస్తా అన్నాం. వాళ్ళు అది నమ్మిండ్రు. ఇప్పుడు నిన్న మహిళా స్వయం శక్తికి సంబంధించి మీరు చూసిండ్రు. మళ్ళీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావుల వడ్డీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, మంచిగా చేసిన వాళ్ళకు ఎక్కువ రుణాలు, మహిళలకు సాధికారిత కొరకు చేస్తామన్నాం. మహిళలు నమ్మిండ్రు. మహాలక్ష్మి అనే పథకంలో 200 యూనిట్లు ఫ్రీ కానీ, లేకపోతే 2500 రూపాయలు వాళ్ళకు కానీ, 500 రూపాయలు గ్యాస్ బండ కానీ ఇస్తున్నాం కదా. అది ఈ నెల నుంచి అవుతుంది కదా. కాబట్టి అమలు అవుతుంటే కూడా మనోడు అత్యాశకు పోయినరు. నువ్వు అత్యాశతో ఉన్నావు, ఏమి ఇవ్వకుండా 3వసారి కూడా కొట్టేద్దామని. ఒకసారి కొట్టేసినావు, 4 సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చిందనేది 4వ సంవత్సరంకే ఎన్నిక పోయినావు. ఇక అప్పుడు ఆగపడ్డది. ఎందుకు? ఓహో, ఈయన ఎంపీ ఎమ్మెల్యేకి గ్యాప్ ఉండాలని ఒక సంవత్సరం ముందు పోయినా మనం అనుకున్నాం, ఆడ వ్యతిరేకత ఉందని. చివరికి దీన్ని కూడా తప్పించుకోవడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేసిండు బీజేపీతో కలిసి, కానీ అవి పారలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా మీరు అత్యాశకు పోయిండ్రు అంటే ఇది ప్రజలను అవమానించడం. అత్యాశకు ప్రజలు ఓట్లు వేసిండ్రంటే అభిమానించడం.
నువ్వు 2500 మహాలక్ష్మి పథకంలో మేము మహిళలకు అని అంటే నువ్వు 3000 అని లేదా? నీదేం ఆశ? నీ పథకం కూడా కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, అది కర్ణాటకలో అమలు చేసినాం. ఇప్పుడు ఆ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అనేది కూడా ఢిల్లీలో వాళ్ళు ఫస్ట్ కేజ్రీవాల్ చేసిండు, బాగుంది కదా అని మేము దాన్ని అనుకరించినాం. ఎందుకంటే ప్రజలకు మేలు జరిగేది ఏదైనా మనం కాపీ కొట్టవచ్చు, నష్టమేం లేదు. ఇప్పుడు రాజస్థాన్ గవర్నమెంట్ కూడా ఉచిత వైద్యం 5 లక్షల వరకు చేస్తా అని ఒక నిర్ణయం అశోక్ గెహ్లోట్ తీసుకున్నాడు, ఏ హాస్పిటల్ అయినా చేసుకొని. మనం ఇప్పుడు దాన్ని ఇక్కడ 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఎక్స్టెండ్ చేసినాం, మనలాంటి మోడల్ అది. కానీ వాళ్ళు కార్పొరేట్లో కూడా ఇచ్చేసిండ్రు మనీ. ఇప్పుడు ఇది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా అనేది మనం ప్రభుత్వం ఇస్తున్నది. అంటే మళ్ళీ ఇంకోటి ఏంది, రైతులకు 4000 నుంచి ఇస్తే మేము 5000 ఇస్తామన్నాం. 5000 ఇస్తా అంటే మేము 6000 ఇస్తామన్నాం. అంటే నువ్వు ఆశ పెట్టినావు, నీ ఆశ పెట్టడాన్ని నమ్మలే. మేము ఏదైతే ఇస్తామని చెప్పినామో అని భరోసా ఉన్నది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఆయన ఏదో కొంచెము అటు ఇటుగా మాట్లాడింది, కానీ పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎంపీలు సైతం బీజేపీలోకి పోతున్నారు. ఇక బీఎస్పీ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్తో మేము కలిసి పనిచేయబోతున్నాము, పార్లమెంట్ ఎలక్షన్స్లో పొత్తులో మేము ముందడిపోతామని ప్రకటించినటువంటి సందర్భం అయితే ఉంది. ఈ పొత్తులను ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జాయినింగ్స్ను ఎట్లా చూడొచ్చు? అంటే సింహం సింగిల్గానే వస్తా అంటే సింగిల్గా రాలే, అది డబుల్ అయింది. అంటే ఇది పెద్ద ఊహించింది కాదు అది. అంటే ఏది బీఆర్ఎస్ పొత్తు అనేది ఎందుకు ఊహించింది కాదు అని అంటే, వాళ్ళు డిఫరెంట్ లైన్స్తో ఉంటుంది. బీజేపీ లైన్ ఎట్లుంటుంది అంటే ఎంఐఎం వేరుగా, బీఎస్పీ వేరుగా, బీఆర్ఎస్ వేరుగా, వైసీపీ వేరుగా, జనసేన వేరుగా, అంటే 2 తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమై చెప్తే వాళ్ళు ఏంటంటే ఎవరితో ఏ సందర్భం ఎట్లా వచ్చినప్పుడు ఎట్లా పొత్తు, కాంగ్రెసేతర పక్షాలన్నింటినీ కూడా వాటి చేతిలో పెట్టుకుంటాయి. ఏ పాచిక వాడాలన్నప్పుడు ఆ పాచిక వాడుతుంటాయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా. దాంట్లో ఆప్ను కూడా మాకు వ్యతిరేకంగా వాడే ప్రక్రియ చేసిండు, పంజాబ్లో సక్సెస్ అయ్యిండు మోదీని, ఎందుకంటే వాళ్ళు అక్కడ లేరు కాబట్టి. ఆప్ మా వైపు వచ్చింది. కానీ ఇక్కడ ఏమైందంటే బీఎస్పీ అనేది ఐసోలేట్ అయి ఉన్నది. ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ ఎంతో కొంత వచ్చి అటు ఇటు కాకుంటున్న క్రమంలో దీన్ని ఎటో ఒకవైపు కలిపితే బాగుండు అని అనుకున్నప్పుడు మాయావతి గారి డైరెక్షన్తో తీసుకున్నారు. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డైరెక్షన్ అని నేను అనుకోను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదో కొంత చేయాలి, ఏదో నేను దళితులకు బడుగులకు ఏదో అనే ఆశతో మనోడు ఉండే. ఎందుకంటే నాతో వ్యక్తిగతంగా కూడా మేము పర్సనల్గా కొన్ని షేర్ చేసుకున్నాం. నా ఆశ ఎట్లా ఉండే అంటే ఎప్పటికైనా బీఎస్పీ వచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాం కదా, ఎందుకు సెక్యులర్ శక్తులు రాజ్యాంగ శక్తులు అన్నీ బతికేది కాంగ్రెస్లోనే బతుకుతున్నాయి కాబట్టి అనుకున్నాం. అంటే వారు రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న కేసీఆర్తో బతుకుతుందని భావించింది కాబట్టి వారు అటు పోయింది అనుకుంటున్నా. అది కూడా మాయావతి గారి ఫోర్స్తో. ఎందుకు బీజేపీతో ఆమె అంతర్గత పొత్తు ఉన్నది. వాళ్ళు ఆమె చచ్చైనా కూడా బీఎస్పీ చచ్చి ఆడ బీజేపీకి బలం ఇచ్చింది. కేవలం ఎస్పీని అక్కడ ఓబీసీ మూవ్మెంట్ చేసిన ములాయం సింగ్ యాదవ్ లాంటి ఒక లెజెండరీ పార్టీని నష్టం చేయడానికి మాయావతి సహజమైన శత్రువు కదా. అఖిలేష్ యాదవ్ను ఓడగొట్టడానికి అక్కడ బీజేపీతో కలిసింది. దానిలో భాగంగానే ఇక్కడ బీజేపీతో కలిస్తే బీఎస్పీకి చాలా నష్టం అవుతుంది కదా. కాబట్టి కాంగ్రెస్కి నష్టం చేయాలంటే బీఆర్ఎస్తో కలిస్తే మంచిదని ఆమె తీసుకున్న నిర్ణయానికి అలా ఆర్ఎస్పీ గారు అటు పోయినా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పోతున్నారు. ఎంపీలు కూడా 4-5 పోయారు. ఒక పెద్దపల్లి ఎంపీ మాత్రం కాంగ్రెస్లోకి వస్తే మిగిలినటువంటి ఎంపీలందరూ కూడా ఇటువైపుగానే చూస్తున్నారు, బీజేపీ వైపుగా చూస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు సైతము బీజేపీలో జాయిన్ అవుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. సైద్ రెడ్డి కానివ్వండి, కొంతమందిని చూస్తే రంజిత్ రెడ్డి కూడా రేపు మాపు మారుతారని అంటున్నారు. బీబీ పార్టీలో అట్లనే కనబడతా ఉంది. ఇంకా చాలామంది అయితే మారుతున్నారు, వాళ్ళకి టికెట్ కూడా వస్తున్నటువంటి సందర్భం ఉంది. సీతారాం నాయక్ కూడా జాయిన్ అవుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అదే నేను చూస్తున్నా. అంటే బీఆర్ఎస్ అయితే ఇటు అయితే అటుకు పోవడం అవుతుంది బీఆర్ఎస్ నాయకులు. అంటే అక్కడ రాజకీయ ఆగమ్యకు వచ్చిన ఉన్నట్టే లెక్క. ఇంకా నాకు ఆత్మీయుడు, నాకు తెలియదు, నేను మొన్న చూసిన మన గోమాస శ్రీనివాస్ గారు, వారు కూడా జాయిన్ అయ్యారు. నాకు అసలు ఆయన ప్యూర్ అంబేద్కరిస్టు, తర్వాత బుద్ధిస్టు. అరే అట్లాంటి వాళ్ళు కూడా ఎట్లా, నేను పేపర్లో ఏదో ఫోటో చూసిన తర్వాత నాకు అయింది. సీతారాం నాయక్ గారు కూడా చాలా మంచి ఏంది సోషల్ యాక్టివిస్ట్ బాగా. సో ఇట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళకి టార్గెట్ చేసిండ్రు బీజేపీ. ఎందుకంటే వాళ్ళకు బడుగుల నుంచి మద్దతు రావాలంటే రావట్లేదు ఎంతకు, తెలంగాణలో కానీ సౌత్లో కానీ. సో అంటే ఇక్కడ అసలు కథ ఏంటంటే బీఆర్ఎస్ను
బీఆర్ఎస్ నాయకత్వమే నమ్మే పరిస్థితులు లేని క్రమంలో వాళ్ళు ఆల్టర్నేట్స్ చూసుకుంటారు సార్. ఆఫ్ కోర్స్ కాంగ్రెస్, ఆఫ్ కోర్స్ బీజేపీ జాతీయ పార్టీలు కాబట్టి అని. కానీ ఎన్నికల తర్వాత ఐఎమ్ పిటీ అబౌట్ బీఆర్ఎస్. ఎట్లా అంటే ఇంత వెలిగిన బీఆర్ఎస్ కొంత ఎక్కువ నష్టం జరుగుతుంది అని. ఇది సహజమైన పాలన నుంచి వస్తున్న ప్రతిఫలం. ఇది ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎట్లా 10కు పడిపోయి మళ్ళీ 16కి వచ్చి మళ్ళీ 24కి వచ్చిందో మా కళ్ళ ముందు మనం అందరం చూసిందే కదా. అంటే ప్రజలతో ఉంటే ఎంత ప్రేమిస్తారో దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ని చూసిన ప్రజలతో లేకుంటే ఎక్కడికి ఫాలేదు. ఇప్పుడు 39 ఉన్నా వాళ్ళకి 39 ఉన్నట్టు లేవు. దీంట్లో ఎంతమంది మాతో ఉంటారు అనే ఒక అనుమానంతో ఉన్నారు. వై అంటే నాయకుడు భరోసా నమ్మకం కల్పించే విధంగా లేదు. అది కేసీఆర్ నాయకుడు అనుకుంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ రూపంలో కేటీఆర్ ఉంటుండు, కేటీఆర్ అనుకుంటే కేటీఆరే కాదు. ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. మంత్రి పదవులు అనుభవించినటువంటి మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, మేయర్ పదవి అనుభవించినటువంటి బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళు, డిప్యూటీ మేయర్ బాబా పసియుద్దీన్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ మేయర్ లాంటి వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా జాయిన్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు. వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తే పాత చెత్తనే మళ్ళీ వస్తుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఓల్డ్ క్యాడర్ అనుకుంటున్నటువంటి సందర్భం. అసలు వీళ్ళ జాయినింగ్స్ అవసరం లేదన్నటువంటి వాదన కూడా కొంత వినబడతా ఉంది. అంటే రాజకీయ శూన్యత బీఆర్ఎస్ నాయకులను ఇటువైపు మలిపించిన కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరు, పనిచేసిన వాళ్ళకి ఎట్లా అవకాశాలు కల్పించాలనే దగ్గర ఒక స్పష్టత ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఏమవుతుందంటే ఆయా ప్రాంతాల్లో నాయకుల లేమి అనేది కూడా కాంగ్రెస్కు గతంలో కష్టమైంది. ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో నాయకత్వాన్ని మొత్తం బీఆర్ఎస్ మిగతా నాయకులంతా కొట్టేసిండాలి. నార్త్ తెలంగాణలో కూడా ఎప్పుడు టీడీపీ వచ్చిన కాంచి డిక్లైన్ అయింది లీడర్షిప్. ఇప్పుడు మళ్ళీ న్యూ లీడర్షిప్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఆ క్రమంలో ఎంపీ ఎలక్షన్స్ కోసం మరింత బలం రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఈ క్రమంలో నాయకత్వం ఎవరైతే అక్కడ ఐసోలేట్ అయి ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ అవకాశాల కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ మీద ఒక అభిమానం కొద్ది కూడా వస్తున్న పరిస్థితి ఉన్నది. దాంట్లో ఎమ్మెల్యేస్ ఇంకా ఎంపీస్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కాకపోయినా మాజీలు, మీరు అన్నట్టు వెంకటేష్ నేత గారు ముందే రావడం జరిగింది. దానికి ఏంటంటే పూర్వాంకంలో వారు ఉన్నది కాంగ్రెస్లోనే. ఇక్కడ ఓడిపోవడం వల్ల అక్కడికి వెళ్ళిండు. ఇక్కడ ఉన్న నాయకులతో ఉన్న సాన్నిహిత్యం వారిని మళ్ళీ కాంగ్రెస్ వైపు రప్పించినప్పటికి కూడా. రెండవది ఏంటంటే మేమేమి నాయకులను రమ్మని మీరు ఎక్కడ ఉన్నా కూడా మేమేమి ఆపరేషన్ అట్లా ఆకర్ష ఆపరేషన్ లెక్క లేదు. కానీ బెదిరిస్తున్నట్టుగా చెప్తున్నారు. మల్లారెడ్డి ఆస్తులపైన ఇట్లా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము, అక్కడ కూలగొట్టేటువంటి ప్రయత్నం కేవలం బెదిరింపులో భాగమే. మల్లారెడ్డిని కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికే చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అనేటువంటి వాదన వినబడుతుంది. అది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. దానికి ఏం చెప్తారు? మల్లారెడ్డి ఈ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో, భూ అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కూల్చివేతలను ఎట్లా చెప్తారు? మరి ఇప్పుడు రేపు అవినీతి ఆరోపణలో కేసీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ మీద పోలీసులు లేకపోతే ఇతర సంస్థలు చేస్తే వస్తారా? కాంగ్రెస్కి వస్తారా? మరి ఎందుకు ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు? అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా ఇన్సెక్యూర్గా ఉంటారు, అభద్రతతో ఉంటారు. అవినీతి చేయనోరు ఎక్కడున్నా కూడా వాళ్ళు రాజుల లెక్కనే ఉంటారు. నేను అందుకని అవినీతి చేసిన వాళ్ళకు మాత్రం అది బేడీలు అవుతాయి, అవినీతి చేయని వాళ్ళకు పూలదండలు అవుతాయి. అది ఎవరైనా ఏ స్థాయి వాళ్ళైనా, కేసీఆర్ గారి నుంచి మొదలెడితే కింది వరకు, ఇన్క్లూడింగ్ బీజేపీలో కూడా కొంతమంది వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఉన్నారు ఆ పర్మిషన్ల కొరకు, ఆటి కొరకు. ఇప్పుడు వాళ్ళు సిబిఐలు బీబీఐలు అని అంటూ ఉంటారు. కానీ అదేమో అది కోవర్ట్ ఆపరేషన్, దాన్ని మనం పసిగట్టలేము. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే మల్లారెడ్డి గారైనా ఇంకెవరైనా, లేకపోతే రేపు రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అక్రమాల్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద ఒక చర్య పూర్వకమైన అంశం ఉంటుంది. కానీ మా వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని చెప్పి ముందుకు పెట్టేసి ఇదేమి ఉండదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పార్టీ శ్రేణులను మీరు రక్షించుకోలేని స్థితిలో ఎందుకు పోయినరో ఆత్మపరిశీలన చేసుకోండి. రేవంత్ రెడ్డి గారిని మొన్నటిదానికి అన్న వాళ్ళే కదా, ఎట్లా వస్తాడు మరి మల్లారెడ్డి గారు? రాలేరు కదా. ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు? మీతో డీలింగ్ అయిందా? ఏం జరిగింది మీ దగ్గర? మీరేం ఆయనకు నష్టం చేసిండ్రు? అది కూడా తెలుసుకోవాలి కదా మీరు. వరకు కేసీఆర్ గారు అంటే కింగ్, కేటీఆర్ గారు అంటే మాకు పెద్ద కింగ్, చిన్న కింగ్ అనుకుంటే మనోడు మళ్ళీ తిరిగిండు, వాళ్ళ సేవలు చేసిండు. అసలు మల్లారెడ్డి గారు అయితే ఒక ఎక్స్టెన్షన్కి పోయి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా చేసిండ్రు, అప్పుడు మేము ఎట్లా రియాక్ట్ అయినామో కూడా మీకు తెలుసు. బట్ అదంతా కూడా జరిగిన క్రమం. కానీ కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ప్రజల నుంచి వస్తున్న క్రమంలో
ప్రజలు ప్రేమించే పార్టీని నాయకులు కూడా ప్రేమిస్తారు. ఇది నేను చూస్తున్నా. ఒక రోజున మేము 15-16 ఆ టైంలో మీడియాలో కానీ ఇతరత్ర పొన్నాల గారు కూడా పీసీసీగా ఉన్నప్పుడు ఏదో మూమెంట్ చేస్తుంటే ఇంకెందుకు మీరు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏలాడుతున్నారు, ఏదో ఏజ్ ఉంది, ఎంగేజ్, మీరు ఆల్టర్ కావచ్చు కదా మీకు ఎందుకు అని అన్నోళ్ళు ఉన్నారు. ఇలా అట్లాంటి వాళ్ళంతా మేము ఎట్లా కాంగ్రెస్కు రావాలి, ఎవరితో వస్తే మంచిది, ఎట్లా వస్తే మంచిది, నాన్ పొలిటికల్ ఎంటిటీస్ కూడా ఇన్వోక్ అయినాయి. ప్రజా సంఘాల ఉన్న మిత్రులు కూడా అరే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే ఇంత మంచి పేరు వస్తుందనే స్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది అని అంటే మార్పుతో కొత్త కదలిక మొదలైంది. ఈ ప్రభుత్వ మార్పుతో అసలు మనం కాంగ్రెస్ యొక్క ఎజెండానే మార్పు కావాలని అనుకున్న దాన్ని చేంజ్ చేసిన తర్వాత ప్రభుత్వ తీరులో కూడా మార్పు కనపడ్డది. దీనివల్ల ఓహో వీళ్ళు ఏదో కొంత మంచి చేయాలని చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ న్యాచురల్గా ఒకరి ఆధిపత్యంలో ఉండదు, ఒకరి నిర్ణయాలతో కట్టుబడి ఉండదు. ఆధిపత్యం అనేటువంటి మాట వచ్చింది కాబట్టి బట్టి విక్రమార్కను కింద కూర్చుండబెట్టారు, మిగిలినటువంటి రెడ్డి నాయకులు మాత్రమే కొంచెం ఎత్తులో కూర్చున్నారనేటువంటి వాదన సోషల్ మీడియా ముఖంగా కానివ్వండి, డిజిటల్ అక్కడ ఉన్నటువంటి శాటిలైట్ మీడియాలో కూడా బాగా ప్రచురితమైంది. నిన్న బట్టి దానిపైన ఒక రకమైనటువంటి వాదన చేసినప్పటికీ కూడా ఒక దళిత్ మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి నాయకుడిగా, ఒక మాల మహానాడుకు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడిగా, ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ లాగా కాకుండా ఆలోచిస్తే అద్దంకి దయాకర్ ఏం చెప్తారు ఆ విషయాన్ని? ఒక డిప్యూటీ సీఎం పక్కనే కూర్చోవాలనేటువంటి వాదన వినబడతా ఉంది. అంటే బట్టి గారు చెప్పింది కన్విన్సింగే డెఫినెట్గా దాన్ని. అంటే ఎందుకంటే ఆ సందర్భంలో అందరు కూర్చున్న క్రమంలో నేను కింద కూర్చున్నా నష్టం లేదు, నేను ఏమంటాం దాన్ని మైండ్ఫుల్గా నేను దేవుని ముందు అన్నట్టు అది చేయిరా కింద అనేది కాకుండా అది కొంచెం అది రాంగ్ పోయింది. కానీ ఇప్పుడు వెంటనే మీరు చూడండి, బట్టి గారు కూర్చుంటారు, రాహుల్ గాంధీ గారు చైర్ మీద ఉంటారు, మా వెంకరెడ్డి గారు కింద ఉండి దోశ తింటుంటాడు, అటు పక్కకు ఉత్తమ్ గారు నిలబడి ఉంటాడు ఇంకా వారు. అంటే మాలో కాంబినేషన్ ఆ రోజు వెంకటరెడ్డి గారు కింద కూర్చున్న దాన్ని ఎవరు కూడా అబ్బా వెంకటరెడ్డి గారు కింద కూర్చున్నారు ఏందని ఎవరు అనలే. ఎస్ డెఫినెట్గా దళిత ఆత్మగౌరవం అనే విషయం వచ్చినప్పుడు దళిత సంఘాలు అంటాయి. కానీ అక్కడ ఆ కాన్సెప్ట్లో ఇద్దరు జిల్లా మంత్రులు, ఏది మన యాదగిరిగుట్టలో ఇద్దరు జిల్లా మంత్రులు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ప్రయర్ అనుకున్నారేమో. ఆ క్రమంలో వారు తప్పుకొని పక్కకు వచ్చి కింద కూర్చున్నా అని చెప్తున్నాడు. సో చాలా వరకు ఇది ఏంటంటే నమ్మరు చాలామంది, ఏంటంటే దళితుడు కాబట్టి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టాడు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ గారి పక్కన సార్ అదంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్, ఇక్కడ మా లీడర్ ముందు కూడా నిజంగా నేను వెంకరెడ్డి గారి దాన్ని చూసినా కదా, ఆయన ఫీల్ కాడు కూడా. వై బికాస్ బట్టి మై లీడర్ అంటే అప్పుడు ఆ రోజు వారేంది ఆయన ఫ్లోర్ లీడర్, సిఎల్పి లీడర్. సో ఆయన అక్కడ ఉంటే ఉత్తమ్ గారు నిలబడి ఉన్నారు. సో దళితుల్లో ఆత్మగౌరవ స్థాయిలు పెరిగినాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ తప్పితే. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొండా సురేఖ ఆమె కేవలము అక్కడ ఒక ఎండోమెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్గా ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిని కూడా కింద కూర్చుండబెట్టారు అనేటువంటి వాదన కొనేవాడు. ఇటు బీసీకి అటు ఎస్సీకి ఒక అన్యాయం జరిగింది అనేటువంటి, ఒక అవమానం జరిగింది అనేటువంటి వాదన. నిజంగా చెప్పాలి, సురేఖ అక్క చిన్నగా ఉంటుంది, కొంచెము పక్కన ఉన్నది. ఉత్తమ్ గారు చాలా హైట్ ఉంటారు. నీ క్యాంప్స్ అన్నీ కూడా నేను దాన్ని మొత్తం పర్వ్యూ చూసిన, నేను ఇక్కడి నుంచి అక్కడి వరకు. సో అక్కడ వాళ్ళిద్దరు యాడ్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరు కొంచెం డిసైడ్ అయినట్టున్నది. కానీ క్యాబినెట్ అనేది ఎంత అఫెక్షనేట్గా ఉన్నది అనేది నేను చూస్తున్నా. ఎవరైతే ఇప్పుడున్నారో, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఒక్కొక్క సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా తగ్గుతున్నారు. అక్కడక్కడ సీనియర్గా ఉన్నారు కాబట్టి ఉత్తమ్ గారిని, ఒక్కోసారి బట్టి గారిని ఫోర్ ఫ్రంట్లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో వారినే వీరు పార్టిసిపేట్ చేసే వాటిల్లో కూడా చేస్తున్నారు. సో క్యాబినెట్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో సమస్య లేదు. కానీ రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ చేస్తుంది, దాన్ని చేయడాన్ని కూడా మేము వ్యతిరేకించలేము కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఎవరో మిత్రుడు చేసిండ్రు, ఇప్పుడు బట్టి గారి మీద ఇట్లా జరిగితే మీరేం స్పందించరా దయాకర్ గారు అంటే, అది యాదృచ్ఛికంగా జరిగే సంఘటనల పట్ల సీరియస్గా తీసుకుంటే కూడా చూసిన వీళ్ళు దళితులు ఎంత చిన్నతనంగా ఉన్నారు ఇట్లా అనే ఫీలింగ్ కూడా పోతుంది. బట్టి గారు ఎవరికేం తక్కువ కాదు కదా, ఈజ్ ది నెంబర్ 2 ప్లేస్ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే. సరే అలాంటప్పుడు మరి నన్ను వదిలేసి మరి బట్టి గారికి ఎట్లా ఇచ్చిందని ఉత్తమ్ గారు ఏమి ఆవేశపడలేదు.
నన్ను వదిలేసి నేను సీనియర్ లీడర్ కాబట్టి నన్ను వదిలేసి బట్టి గారికి ఎట్టించినాను, వెంకటరెడ్డి గారు ఏమనలేదు. సో సోషల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, పొజిషన్స్ ఉన్నాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే దానికంటే ప్రజల కోసం అందరూ సమానంగా పనిచేస్తున్న క్యాబినెట్ ఇది. సో ప్రభుత్వమే అట్లా ఉన్నది. ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తన వ్యవహార శైలిలో ఎక్కడ ముఖ్యమంత్రిగా తను ఏమి దర్పంతో ఉండట్లేరు. చాలా సహజంగా సామాన్యుడు, ఒక వ్యవసాయదారుని కుటుంబం నుంచి వచ్చిన ఒక సగటు వ్యక్తి మనకు నాయకుడైతే ఎట్లా ఉంటుండో ఆ చేస్తున్నాం. దాన్ని బట్టి గారి దాని సంఘటనతో వాటినితో వీళ్ళు పోల్చి చూస్తున్నారు కదా కొన్ని సంఘటనలతో. వారిని అప్పుడే తీసుకుపోయి కింద కూర్చోబెట్టారంటే వన్ డే హీ ఈజ్ ది ప్రగతి భవన్ చీఫ్ టుడే, ప్రజాభవన్. మరి ఆ రోజు ఎందుకు పొగడలేదు వీళ్ళు? చూసినవా, ముఖ్యమంత్రి ఉండాల్సిన నివాసంలో బట్టి గారిని నిలబెట్టిండు ముఖ్యమంత్రి గారని ఎందుకు అంటలేరు? అంటే వాళ్ళకి చిన్న అంశం ఏదో దొర్లినా కూడా దాన్ని ట్రోల్ చేయడం. ఇలా నేను అంటున్నా, ఆయన తన సొంత ఇంట్లో ఉంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకు ఆఫీస్ కూడా మనం మర్రిచెన్నారెడ్డి గారి దాంట్లో పెట్టుకున్నారు. కానీ ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాం మేము, చేయలేకపోయిన సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కూడా డిప్యూటీ సీఎంగా ఉండే బట్టి గారికి అధికారిక నివాసం ఇచ్చి ఆయన ప్రైడ్ పెంచిండ్రు. ఇలా దళితులు ప్రతి ఒక్కరు కూడా గల్లా ఎగిరేసేటే మహేష్ మావాడు ఇక్కడ ఉన్నాడు. ఆయనను ఇంకోటి బట్టి గారు కూడా అదేదో నాకు వచ్చిన గౌరవం లెక్క కాకుండా ఇప్పుడు ఏంది పార్టీ నన్ను ఇంత గౌరవించిందనే ఉద్దేశంతోనే. అటు పక్కనే సీతక్క ఉంటుంది మన మాజీ మనం రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో. సో ప్రభుత్వంలో పొజిషన్స్, నివాసాలు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కంటే కూడా ప్రజల కోసం అందరూ ఒకే దృష్టితో ఉన్నారు. ఆ రోజు కూడా మరి బట్టి గారిని అంతమంది ఉండం కూడా సిఎల్పిగా చేయగలిగినాం కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని అప్పుడప్పుడు వస్తుంటే దానికి కొంత బీఎస్పీ కూడా తోడవడం వల్ల దళిత యాంగిల్ జర బ్లూ కలర్ పెరిగింది. చాలా ఇదే సందర్భంలో 16 కార్పొరేషన్లను నిన్ననైతే క్యాబినెట్ నిర్ణయించడం జరిగింది. ఈ కార్పొరేషన్లు కొత్తగా రావడం వలన నిజంగానే బీసీ ఎస్సీ ఎస్టీలకు డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనుకుంటున్నారా? అసలు కార్పొరేషన్లు అవసరం ఉన్నాయంటారా? కేవలం రాజకీయ నిరుద్యోగులకు ఒక కార్పొరేషన్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు అనేటువంటి రాజకీయ విశ్లేషణను మీరేం చెప్తారు? ఇప్పుడు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీల్లో కానీ స్పెసిఫికేషన్స్, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో స్పెసిఫికేషన్స్, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ ఇట్లాంటి కొత్త కొత్తవి వచ్చినాయి. వాటిని కాన్సన్ట్రేటెడ్గా ఒక వ్యవస్థ నిఘా చేస్తూ కమిషనర్తో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యమంత్రికి పనిభారం తగ్గించే పనే. ఇప్పటికే చాలా శాఖలు తన వద్ద ఉండడం వల్ల కూడా హెక్టిక్ షెడ్యూల్ అవుతుంది వారికి. సో ఇవన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయి. రెండోది ఓబీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కార్పొరేషన్స్ కానీ లేకపోతే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్కి చేసే కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి సర్వీస్ చేసే ఒక సోర్స్. కాబట్టి దాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్ ఇన్ అనదర్ వే. సో అట్లా భావిస్తున్నాం. ఇంకా అవే కాకుండా ఇంకా మీకు 45 దానికి ఉన్నాయి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో. ఇంకా మంచిగా టార్గెటెడ్గా సెలెక్టివ్గా చేసే అవకాశాలు ఉంటే వాటిని పెంచవచ్చు కూడా. కాబట్టి ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే ప్రక్రియగానే చూస్తాం. ఇప్పుడు రాజకీయంగా అంటే ఎంతోమంది పనిచేసిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు కూడా వచ్చే ఒక వ్యవస్థ కూడా అనుకోవచ్చు, దాన్ని కాదని నేను. కానీ ఒక ఎఫెక్టివ్ క్వాలిటేటివ్ ఒక ఆర్గనైజేషన్స్గా వాటిని ఎస్టాబ్లిష్ చేసే దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఒక ప్రత్యేక శ్రద్ధ ఉందని నేను అనుకుంటున్నాను. అసలు మీ పరిస్థితి ఏంది? అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ అనుకున్నారు, ఎంపీ అనుకున్నారు, ఇంకేదో అనుకున్నారు, ప్రభుత్వ సలహాదారుడు అని వచ్చింది, ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ రేస్లో ఉండడని వచ్చింది. ఇవన్నీ వస్తున్నాయి. దాదాపు 90 రోజులు గడుస్తుంది కాంగ్రెస్ పాలన తెలంగాణలో ప్రారంభమై. అద్దంకి దయాకరు అభిమానులకు కూడా చాలా వెయిటింగ్ అయితే కనబడతా ఉంది. మీకు లోపల లేకపోవచ్చు కానీ అభిమానులకైతే ఉంది. ఏం చెప్పబోతున్నారు? ఈ వరంగల్ ఎంపీ విషయంలో కూడా ఒకటి కనబడతా ఉంది. రోజుకు మీరు 100 కాల్స్ మాట్లాడితే అసలు నీ కథ ఏంది అని అడిగినటువంటి వాళ్ళకు ఏం సమాధానం చెప్తారు? అసలు అయితే సమస్య ఏమవుతుందంటే మనకు నమ్మకం ఉంది, డిలే అవ్వడం వల్ల కొంత మనం అనుకున్నట్టుగా మనం అంటే ఇష్టపడేటోళ్ళు అభిమానులు అలాంటి వాళ్ళు లేకపోతే దయాకర్ని ఏం చేయబోతురు అనే క్యూరియాసిటీ పెరుగుతున్నది. బట్ అవకాశం గతంలో ఎమ్మెల్యే అప్పుడు దాన్ని ఆల్టర్ అయింది. ఎమ్మెల్సీ అప్పుడు కూడా దాన్ని ఓబీసీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆపినా కూడా రేపు ఉన్న వాటిలలో ఎంపీ అని నేను అప్లై చేయలేదు. నేను ఎమ్మెల్యే ఒక్కదానికి అప్లై చేసిన. నన్ను
ఎంత సమర్థవంతంగా వాడుకోవాలని పార్టీ భావిస్తే దానికి నేను సహకరించడానికే నేను సిద్ధంగా ఉన్నా. నేను అడగడం అనేది ఇంకా దేన్ని నేను వరంగల్ అనుకోను. ఒక ఎగ్జాంపుల్, నేను ఏ ప్రాతిపదిక మీద నేను అడగాలి? తుంగతుర్తి అనేది మీ లోకల్ కూడా కాదు, అది నా లోకల్ కాదు. నా ఎంపీలకు నాన్ ఎక్కడైనా ఇవ్వచ్చు. బట్ నేను హౌ ఐ కెన్ కోట్ ది వరంగల్ అనే దాని దగ్గర నాకు ఎథికల్గా కొంత వచ్చి నేను అడగలేదు. వాళ్ళు ఇస్తే ఆలోచించవచ్చు అంతవరకే. వాళ్ళు ఏం చెప్పిన ఇప్పుడు సపోజ్ మొన్న కంటోన్మెంట్ ఖాళీ అయింది, చాలామంది మిత్రులు ఉండి కంటోన్మెంట్ మీరు చేస్తారా, ఇంతకుముందు గద్దర్ గారి కూతురు చేసింది, అసలు ఎట్లా ఉంటుంది ఏంది అని ఇట్లా ఒక పాజిటివ్ వేవ్తో వస్తారు. బట్ డిసిషన్ అనేది నా మీద ఆధారపడి ఉంటే నేను చెప్పేవాడిని. లేదు ఇంకొక ఆయన ఉండి ఒకటి ఏదో మంచిది ఏదో చైర్మన్ ఇస్తారట ఇట్లా ఇట్లా అని ఒక ఆయన అన్నాడు. అంటే ఎంపీ దానికి నన్ను అనుకుంటుండ్రు, ఎమ్మెల్యే దానికి నన్ను అనుకుంటుండ్రు, రేపు రాబోయే ఎమ్మెల్సీలలో నీకు ఇస్తామని అంటుండ్రు, లేదంటే ఇట్లా మంచి చైర్మన్లు ఇస్తామంటుండ్రు. అసలు ఏమి ఇస్తారో వాళ్ళని ఇయ్యనియండి, మనం ఎందుకు ప్రెషర్ వాళ్ళ మీద పెట్టడం? అంటే మళ్ళీ అది కూడా ఒక సమస్య అవుతుంది. ఏమైందంటే దయాకర్కి ఇవ్వకపోవడం వల్ల దయాకర్ కామ్గా ఉంటున్నాడు, దయాకర్కి ఏదో ఆల్టర్నేట్ ప్రయత్నం చెప్పిండ్రు అని. నాకేమి ఎవరేం చెప్పలే, ఎవరేం చెప్పాల్సిన అవసరం కూడా రాదు. చెప్పకుండానే చేసే ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు నాకు, ఎందుకంటే హీ నోస్ వెరీ వెల్. నాకంటే నా గురించి బాగా ఎరకైంది ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే నా వ్యక్తిగత జీవితం తెలుసున్న. అంటే ఎందుకు దయాకర్ స్టేబుల్గా ఉండగలుగుతాడు అనేది కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసు. ముఖ్యమంత్రి గారికే కాదు, బట్టి గారి నుంచి అంటే డిప్యూటీ సీఎం నుంచి కింది వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. సో అకామిడేషన్ అనేది వాల్యుబుల్గా కూడా ఉండాలని ఆలోచిస్తారు అనేది నా ఉద్దేశం. నేను సాక్రిఫైస్ అని వస్తున్న పేరు చేసింది ఏంది ఎమ్మెల్యే. సో దానికి మించిన అవకాశమే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది నేను చెప్తుంటే కూడా చాలామంది చెప్పు అంటుండ్రు, ఇది ప్రతి మీడియాలో చెప్తూ ఉంటాయి. బట్ ఐ హ్యావ్ సో మచ్ కాన్ఫిడెన్స్ ఆన్ ఏఐసిసి అండ్ పిసిసి. సో నేను పర్సనల్గా మంత్రులు కలిసినప్పుడు కూడా నేను ఎప్పుడు పదవుల ప్రస్తావన దేవను, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు అన్న మీరు వస్తే ఇది అయినప్పుడు పోయినప్పుడు మరి వాట్ ఎవర్ యూ దయాకర్ అంటే మీరు ఆలోచించండి అని చెప్తున్నా. మొన్న ఉత్తమ్ గారు కలిసిండ్రు, ఒక సందర్భంలో వెంకటరెడ్డి గారు కలిసిండ్రు, బట్టి గారు కలిసిండ్రు, మన జూపల్లి గారు కలిసినప్పుడు ఏ సందర్భాలు ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు కూడా ఒకసారి కలిసిన. ఇంపార్టెంట్ ఒక చేంజ్ ఉండే వాటిల్లో ఎవరైనా సూచనలు ఇచ్చినప్పుడు నేనే తీసుకొని పోయి మంత్రులను కలిపే క్రమంలో నీదేమవుతుందనంటే మీరు ఇంకెన్ని రోజులు అనేటువంటి ప్రశ్న చాలా వినబడతా ఉంది. ఇంకెన్ని రోజులు అనేదానికి ఇంకా ఎట్లా మీరు దాన్ని సమర్థిస్తూ వస్తారు? దీనికి సమాధానం నేను చెప్పలేని స్థితి ఇప్పుడు. మేబీ ఒకవేళ అయితే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కావచ్చు, ఒకవేళ నన్ను ఎంపీగా చేయాలనుకుంటే ఎంపీనే అవుతుంది. ఒకవేళ అది కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు ఒకటి మాల 2 మాదిగా ఇట్లా వచ్చినప్పుడు ఎట్లా, మరి పెద్దపల్లి ఎవరికి ఇస్తారు, ఇట్లా కొన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం పోయి నాకు చెయ్యి అన్నాం అనుకో, ఉన్న కంపల్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో నా గురించి చాలామంది పోయి ఇట్లా దాకా అకామిడేట్ చేయాలంటే దే నో వెరీ వెల్, ఏఐసిసి పెద్దలకు కూడా తెలుసు. కాబట్టి నేను కాంగ్రెస్ నాయకులంటే ఇట్లా ఉంటారనే మొడాలిటీని సెట్ చేయాలని కూడా ఉంటున్నాను. నేను నాకు ఇది మాత్రమే కావాలి, ఇదే కావాలి అనే ఉద్దేశంతో లేను. ఇప్పుడు మీరు వచ్చే ముందు మాట్లాడుతున్నది ఏంటిది, నాకు ఓబీసీ మూవ్మెంట్ చేయాలనేది ఒక కోరిక. మహిళా రిజర్వేషన్ల మీద ఓబీసీ మీద చేయాలనేది ఒక ప్యాషన్ ఉండే. అంతకంటే ముందు అసలు నేను ఇప్పుడు ఒకటి రామయాత్ర కూడా అనుకున్నా. ఏంటిది మన గోల్కొండ నుంచి భద్రాద్రి వరకు. సో మళ్ళీ ఇదొక స్పెషల్ కాంట్రా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన మోడీ గారు ఏం చేసిండ్రు, అక్కడ అయోధ్య రాముణ్ణి వారొక్కరు ఓపెన్ చేసిండ్రు. మరి మన భద్రాద్రి రాముడు కూడా త్యాగరాముడు ఇక్కడి నుంచే, పట్టాభిరాముడు ఇక్కడి నుంచే కదా. మరి ఎందుకు ఇక్కడ సెక్యులర్ రాముడు కూడా గోల్కొండ నవాబులే కట్టించినది అది. సో దీంట్లో వాళ్ళేమో హిందూ ఓరియంటేషన్ పెంచాలని, కానీ నేను ఇక్కడ భారతదేశ అస్తిత్వం ఎట్లా ఉందంటే, ఒక హిందూ టెంపుల్ని ఒక ముస్లిం రాజు రామదాసును జైల్లో పెట్టి కూడా చివరికి ఆయన కనువిప్పు రాముడు కళ్ళలో వస్తే తనే ఆలయాన్ని కట్టించి ప్రతి సంవత్సరం మనకు పట్టు వస్త్రాలు ముత్యాలు తీసుకుపోయి మనం తలంబ్రాలుగా ఇచ్చే సంస్కృతి ఇప్పుడు మన ప్రభుత్వంతో ఉన్నది. సో అలా 2 రాష్ట్రాలకు కూడా సెక్యులర్గా, అంటే ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న దేవాలయాల పట్ల భాజపా నిర్లక్ష్యం మీద కూడా ఒకటి చేయాలని ఉండే. కానీ ఓబీసీ అనేది రేపు కనెక్టింగ్. ఇప్పుడు బీసీది చేసిండ్రు, బీసీది అది మన మహిళది ఏం చేసిండ్రు,
ఒక చట్టం చేసిండ్రు. అమలు అనేది డీలిమిటేషన్ తర్వాత కావచ్చు, మరి అది ఎట్లయితుంది ఏందనేది పక్కన పెడితే ఓబీసీ అనేది నేను ఓబీసీ పట్ల కమిట్మెంట్ టువార్డ్స్ టు పూలేకి నేను ఏమైనా నివాళులు అర్పించాలనుకున్నప్పుడు నాకు అది నా జీవితంలో చెప్పుకోవాలి. అంబేద్కరిస్ట్గా మీరు అందరు గుర్తిస్తారు, దయాకర్ అంటే దళిత్ అంటే అంబేద్కర్ అంటే నెహ్రూ అంబేద్కర్ కోణాన్నే నేను ఆలోచించే కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను. నా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఓబీసీ చట్టసభల్లో రిజర్వేషన్లు అనేది ఒక పెద్ద యాత్ర అనేది ఉండే. కానీ ఇప్పుడు నేను డైవర్ట్ కంటే ముందు ప్రభుత్వంలో నా పాత్ర ఏందనేది రీడిఫైన్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్లో ఏమైనా కాంట్రా వస్తే మళ్ళీ కొన్ని నేను చేయలేను. ఇలాంటప్పుడు మనకు అనుకూలమైన నిర్ణయం, సానుకూలమైన నిర్ణయం వస్తుందని నేను అనుకొని ఎదురు చూస్తున్నాను. కంటోన్మెంట్ ఇప్పుడు ఖాళీగా కనబడతా ఉంది. కంటోన్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో అద్దంకి దయాకర్కి ఇస్తాము అంటే దయాకర్ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారా, లేదు అంటే గద్దర్ కూతురుకే ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చింది ఇవ్వండి అని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తాడా? నేను ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వింటా. నేను అసలు నిర్ణయం నాది అనేది ఇక లేదు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే అటు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎడదిక్కు వెళ్ళి చూపిస్తే అడిదిక్కు దయాకర్ పోవడానికి సిద్ధంగా ఉన్నాడా? మీకు పర్టికులర్గా చెప్తున్నా, తుంగతుర్తి కూడా ఉన్న పరిస్థితుల్లో నేను అడగకపోతే అనైతికం కాబట్టే నేను టికెట్ అడిగిన. అక్కడున్న పరిస్థితులు కొన్ని నాకు విముఖంగా ఉన్నప్పటికి కూడా ఆ రోజు నన్ను చాలామంది కంటోన్మెంటో చేవెళ్ళనో ఇంకో అదే ఇటు అడిగి ఇటు చెన్నూరు ఇట్లా అని అన్నారు. బట్ ఒక నాయకుడు తనకు జన్మనిచ్చిన ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవడం అంటే నేను ఫీల్ అయింది చెప్తున్నా. అంటే నేను తుంగతుర్తి నా అమ్మ లెక్క ఎందుకు చూస్తా అంటే నాకు రాజకీయ ప్రస్థానం అది. ఒకసారి ఓడిన ఒకసారి గెలిచి ఓడిన అది ఇంకా ఇప్పుడు నడుస్తున్నది, రేపు ఎల్లుండో తీర్పు వస్తుందేమో. కానీ అది అడగాలి కాబట్టి మీరు కూడా అప్లికేషన్ పెట్టమన్నారు కాబట్టి పెట్టిన ఎవరు మా పార్టీ. అదర్వైజ్ నేను దాని విషయంలో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం తీసుకునేటోని. ఆ రోజున్న పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు కేసు గెలిస్తే మళ్ళీ నీకు తుంగతుర్తి ఇవ్వాల్సి వస్తుంది కదా, అప్లై చేసుకుంటే మంచిది, నువ్వు ప్రయత్నం చెయ్యని చాలామంది పెద్దలు అన్నారు. సరే, మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అన్న పరిస్థితి ఉన్నది కాబట్టి చేసిన. బట్ అదర్వైజ్ ఇక నేను నా ఇంట్రెస్ట్ ఎక్కడ అనేది నేను కాదు రిజైన్ చేసేది, అది పార్టీ అంటే ముఖ్యంగా ఇప్పుడు పీసీసీగా ఉన్నారు కాబట్టి పార్టీ అయినా ముఖ్యమంత్రి అయినా వారే. కంటోన్మెంట్ విషయంలో అసలు ఎన్నిక అది ఏకగ్రీవం అవుతుందా, లేదు కంటెస్ట్ ఉంటుందా, ఇప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అనే విషయంలో కూడా నాకు స్పష్టత లేదు. బట్ గతంలో గద్దర్ గారి కూతురికి ఇవ్వమని చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మాతో సహా నేను కూడా అసలు నేను ప్రచారానికి పోలేకపోయినా. ఎందుకంటే గద్దర్ అన్నకు అది చిన్న గిఫ్టే, అది గద్దర్ అన్న పార్టీ కొరకు. ఎందుకంటే బట్టన్న తర్వాత మన రేవంత్ అన్న మాట విని ఆయన కాంగ్రెస్తో ఎంత దూరం వెళ్ళిండంటే ఆయన కమ్యూనిస్ట్ అనేది కూడా మర్చిపోయిండు. మర్చిపోయి అసలు ఏకంగా రాహుల్ గాంధీనే ముద్దు పెట్టుకునే స్థాయికి పోయిండు. ప్రపంచంలో ఒక పెద్ద చరిత్ర కమ్యూనిస్ట్ దేశాల్లో ఒక మావోయిస్టు కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ముద్దు పెట్టుకుండట అనేది పెద్ద మెసేజ్. అది అంటే మాతో ఆయన ఒక రకంగా చెప్పాలంటే మా మాయలో పడి అరే పొమ్మంటవారా అంటే అరే నువ్వు పో అన్నా అంటే మీ వాళ్ళు నన్ను బట్టన్న యాత్ర ముగింపు ఆ రోజు నువ్వు బట్టన్నతో కలిసి పనిచేసినావు. మేము పోలే బట్టన్న యాత్రకి, ఎందుకంటే మా పరిస్థితులు అప్పుడు వేరుండే. ఆయన మొదలుపెట్టిండు, చివరికంట నిలబడ్డాడు. అంత ఆరోగ్యం బాగలేకపోయినా తనతో ఉన్న బాండింగ్, తర్వాత రాహుల్ గాంధీ ఆయన కనెక్టింగ్ ఎందుకో గాంధీ ఫ్యామిలీతో బాగా ఎఫెక్షనేట్గా ఉండేది. ఎందుకు సోనియా గాంధీ గారు ఒకరోజు హిందీలో ఈ ఊరు మనదిరా అనే పాట హిందీలో పాడిందట ఆమె. ఒరే వాళ్ళు అక్కడ ఉండి నా పాట ఎట్లా పాడిండ్రంటే అంత వాళ్ళు ఎంత కీన్గా ఉన్నారని బాగా ప్రేమిస్తాడు. కాబట్టి అన్నకు ఇచ్చిన గౌరవం అది ఒక రకంగా చెప్పాలంటే. సరే, తర్వాత గద్దర్ అవార్డులు, తర్వాత గద్దర్ గారు రేపు ఏం చేస్తారనే విషయం వస్తే ఆ రోజు మేము కూడా సమర్థించినాం. రాజకీయ పరిస్థితుల్లో ఎట్లా వస్తాయనే విషయం నేనైతే జడ్జి చేయలేను, కానీ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా ఉన్నది ఏది నా విషయంలో నేను అనుకుంటున్నా. కాబట్టే మేము కలిసినా పెద్దగా మాట్లాడుకునేది ఏమి ఉండదు అన్న. ఎప్పుడో ఒకసారి ఏంటిది నా పరిస్థితి అంటే టైం ఉంది కదా అన్నాడు, అంతే.
బట్ ఎప్పుడు కలిసినా కలవడానికి కలుస్తాను తప్పితే నేను అడగడానికి ఎప్పుడు ఏమో ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, కానీ ఇది 3 నెలల ముచ్చటనే. ఇంకొక ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇక్కడ ఉండదు అనేటువంటి మాట నిన్న అమిత్ షా చెప్తున్నాడు, పదే పదే మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు, అలాగే కేటీ రామారావు మాజీ మంత్రి చెప్తున్నాడు. నిజంగానే అట్లాంటి పరిస్థితులు జరగడానికి అవకాశం ఉంది. ఇది 64, 65తోనే ఉంది, 5-6 తీసేస్తే క్లోజ్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ వీకే సెట్ ఉంటుందంటావు. ఓకే, ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నదే ఈకలు పీకలు లేక ఉన్నారు కదా, వాటిని పీకలేదా? కాబట్టి వాళ్ళేం పీకేది లేకనే ఆ స్టేట్మెంట్స్. కాబట్టి ఒకవేళ ఆ పరిస్థితి వస్తే పార్టీలో నామరూపాలు లేకుండా పోతాయి ఇక్కడ వాళ్ళ పార్టీలే. సో అమిత్ షా చెప్పిండా, ఎల్లయ్య చెప్పిండా, మల్లయ్య చెప్పిండా, ఎవరిని నేను పేర్లు కూడా తీసుకోవడానికి సిద్ధంగా లేను. పార్టీని ప్రజలు ప్రేమించి ఓట్లు చేసిండ్రు. ఇలా వాళ్ళ బతుకులు గాడ ఉన్నాయి. ఇక 8 సీట్లు వచ్చినోనికి కూడా ఆశ ఉన్నది. మూలకు కుల్ల ఓడిసి మూలకు పడేసినోనికి కూడా ఇంకా నేను వస్తాను ఆశ ఉన్నది. వాళ్ళ నాయకులు వాళ్ళతో ఉండనోనికి కూడా ఇలా కాంగ్రెస్ మీద ఉన్నది. ఇది ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం. ఇది తిరుగుబాటు మొదలైతే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అంత ఇన్సెక్యూర్గా ఉన్నాడా అంటే నిన్న ఒకటి పేల్చిండు, ఒరే నాయన డోర్లు లేపితే మీ వాళ్ళు పోలోమని వచ్చేటట్టు ఉన్నారా అని చెప్పి. అంటే వాళ్ళకి తెలుసు ఈ డంబాచారం ఏంటంటే మేము ఏదో చెయ్యబోతున్నాము కాబట్టి మా వైపే మీరు రావాలి అని ఎంపీ ఎలక్షన్లో లబ్ధి పొందే ఎత్తుగడ తప్పితే దీంట్లో పెద్దగా ఏమనిపించదు. మా క్లారిటీ మాకున్నది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 ఇప్పుడు ఎగ్జాంపుల్ కరీంనగర్ ఒకటి, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, ఈ 4 ట్రై కంటెస్ట్ డ్యూయల్ కంటెస్ట్లో ఉన్న కాంట్రా తప్పితే పెద్ద కన్ఫ్యూజింగ్ ఉన్నాయి కూడా ఏం లేవు మాకు ఈ 17 సో కరీంనగర్ మాకు ఎమ్మెల్యేస్ గెలిచి ఉన్నాం, వేరే నిజామాబాద్ కొంత తక్కువ పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు, ఆదిలాబాద్ కూడా 2-3 గెలిచి ఉన్నాం. అక్కడ స్వయం బాపురావు కాకుండా ఆల్టర్నేట్ చేస్తే అక్కడ కూడా అవకాశం పెరుగుతుంది. నార్త్ తెలంగాణ కాంగ్రెస్కు ఎక్కువ శాతం మేము వేయలేదనే ప్రేమ ఉంది ఇప్పుడు మా మీద. ఈసారి ఎంపీ కేసేస్తే పోలా. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు బండి సంజయ్ గారు, మన అరవింద్ గారు అండ్ స్వయం బాపురావు గారు ముగ్గురిని ఎందుకు గెలిపించారు? కాంగ్రెస్ అప్పుడు బలంగా లేదు, ఇప్పుడు కనీసం పిల్లర్లు ఉన్నాయి, దాని మీద బిల్డింగ్ కట్టుకోవచ్చు. సో అందుకని 12 నుంచి 14 అనేది అదే వ్యూహంతో ఉన్నాం. సరే ఓల్డ్ సిటీ అంటే మిక్స్డ్గా ఉంటుంది, అది మనం చెప్పలేము. ఇప్పుడు వాళ్ళకి ఎంఐఎంకి ఎక్కువ అనుకూలత ఉన్నట్టుగా కనబడుతున్నది. మరి బీజేపీ వచ్చినాక ఎట్లుంటుందో చూద్దాం. కానీ నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో, ఈయన ఉండడో కాంగ్రెస్లో కొట్లాడి ఏమంటారు ఏంది శవాల మీద పేలాలు ఏరుకుంటే ఎందుకురా బాబు, మీరు కామ్గా మీకు ఒక 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మీరు విపక్షంగా పనిచేయండి. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అసెంబ్లీకి రాకుండా బహిరంగ సభల్లో 2 గంటలు ప్రెస్ మీట్లు పెడితేట్టుంది సావాలి. మనం కరోనా టైంలో పెట్టినట్టు పెడతాడు ఆయన. అసెంబ్లీకి రాడు. అసెంబ్లీలు ఎదుర్కోవాలంటే ప్రశ్నలకు ప్రతి సవాళ్ళు ఉంటాయి కదా. కానీ ఇక్కడనైతే వన్ సైడ్ లెక్క, ఆ నీళ్ళు రావట్లేవని చెప్పొచ్చు, ఈ విద్యుత్ రావట్లేదని చెప్పొచ్చు, పథకాలు ఇవ్వలేదని చెప్పొచ్చు, ఉత్తుత్తు ముచ్చట్లని చెప్పొచ్చు. అవతల అంటోడు ఫస్టే మనోడు మాట్లాడేటప్పుడు ఎవరా అని అటు ఇటు అరుచుకుంటాడు జర, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయకుంటుంటానికి. కాబట్టి రేపటి రోజున మరింత నష్టపోయినాక కానీ బీఆర్ఎస్కు ఏమంటారు ఆత్మశోధన ఉండదో ఏమో తెలియదు. బట్ టుడే వాళ్ళు వేగంగా ఇంకా మరింత లోతుగా పడిపోతున్న పార్టీగా చూస్తాం. బీజేపీ బీఆర్ఎస్ పునాదుల మీద నిలబడాలనుకుంటున్నది, దాన్ని కూల్చి. చాలా విచిత్రమైన రాక్షస క్రీడ ఉంటుంది బీజేపీది. ఏదో అకాలీలను చంపినట్టు, లేకపోతే శివసేనను చంపినట్టు. ఇక్కడ వాళ్ళు టార్గెట్ నేను అనుకుంటున్నా బీఆర్ఎస్ మీద పెట్టున్నారు అనుకుంటా. అప్పుడు ఏమున్నది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గతంలోనే అన్నా, రేపు ఎంపీగా పోటీ చేయకపోయినా ఆయనకు రాజ్యసభ ఏదో ఇచ్చి కేంద్ర మంత్రిగా చేస్తే కేసీఆర్ హాయిగా తన జీవితకాలం ఆ 6 years ఎంజాయ్ చేస్తాడు గంతే. ఇక్కడ ఉన్న దాంట్లో బావబామార్దులు కొట్లాడుతూ ఉంటారు, నాది బావ పార్టీ అంటే నాది బావమార్ది పార్టీ అని. పాపం కవితమ్మ ఎటు పోతుందో ఏదో తెలుస్తలేదు. వాళ్ళ అంతర్గత కుమ్ములాటలు ఇవి ఉన్నాయి, కానీ ఇవి ఎక్స్పోజ్ కాకుండా ఉంటుందా అంటే అసలు మీకు లీడర్ లేక బీజేపీ వాళ్ళు తెచ్చుకుంటారు బయట నుంచి. పైగా ఇంత పెద్ద లీడర్షిప్ ఉన్నది. మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారి నాయకత్వాన్ని చూసి మరి ఇన్ని రోజులు ఎందుకు పార్టీ బలపడలేదు? ఏమనంటే మేము 12 మాయ 12 అంటారు. అంటే పోటీకి పోటీ, అంటే సీన్లో ఫస్ట్తోనే కొట్లాడతారు వాళ్ళు. ఎప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్తో కొట్లాడినట్టు
ఇప్పుడు కాంగ్రెస్తో కొట్లాడతారు. అదలా ఎత్తుగడ. కానీ దేశంలో ఇప్పుడు కమిషనర్ తొలగింపు, ఎస్బీఐ బాండ్లకు సంబంధించి, ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి, రైతు ఎంఎస్పి మీద ఉద్యమము, వాళ్ళు ఏంటంటే మన రామాలయం ఓపెనింగ్ తర్వాత మాకు పెద్ద ఎత్తున మాకు దేశంలో వస్తుందని ఒక కేవలం దాంట్లో ఉన్నాడు. రాముడు కూడా చూస్తూనే ఉంటాడు కదా, ఆయన కూడా దేవుడే కదా, ప్రకృతితో మమేకమైనోడే కదా. ఇన్ని అకృత్యాలు చేసిన మిమ్మల్ని మూడోసారి చేస్తే ఏం జరుగుతుందో కూడా చూస్తున్నారు. వాళ్ళు బయటికి చెప్తున్నది వేళ్ళు, వాళ్ళకి వస్తున్నారు కౌంట్ వేరు. దాని కొరకు నితీష్ కుమార్ గారిని బలగొన్నారు, దాని కొరకు టీఎంసీ మన ఆమె అక్కని దీది ఏం పేరు ఆమె టీఎంసీ మన మమతా బెనర్జీని బలిగొన్నారు. తర్వాత ఇప్పుడు ఆప్ మీద పడ్డరు, ఆయనను కూడా ఏదో కేసులో లిక్కర్ కేసులో పెట్టి అరెస్ట్ చేయాలని చూసిండ్రు. ఇంకా అఖిలేష్ను కొంత ఇబ్బంది పెట్టిండ్రు, వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టిండ్రు. ఏడ కాంగ్రెస్కు ఇండియా కూటమికి వస్తుందో అక్కడ ఫిజిల్ అవుట్ చేసి ఒక కుట్రలు చేసిండ్రు. కానీ అల్టిమేట్గా ప్రజలు కదా ప్రజాస్వామ్యాన్ని నిర్ణయించేది. ఇంకోటి ఏంది, మామూలుగా నేను మన సోషల్ మీడియాలో చూసిందే, నేను కూడా అనుకుంటున్నదే చెప్తాను మీకు. చెరువులో నీళ్ళు ఎండిపోతే కమలం వాడిపోద్దట, దేశంలో ఈవీఎంలను తీసేస్తే బీజేపీ ఓడిపోద్దట. ఈవీఎంలు అనేసరికి తీసేయొద్దు అంటారు. అరే పేపర్ బ్యాలెట్ పెడితే నీకేం నష్టం? నేను నిన్న ఏదో మాయావతి గారు కూడా మాట్లాడినట్టు చూసిన, అంటే బీజేపీకి వ్యతిరేకంగా వారు మాట్లాడని నిన్న చూసిన నేను. సుప్రీంకోర్టు ఈవీఎంలను అనేది పక్కన పెడితే ఎక్స్టెన్షన్ అవుతుంది కొంత టైం. మీన్స్ ఇప్పుడు మనం ఈ టైంలో షెడ్యూల్ వస్తుందని అనుకుంటున్నాం కదా, అది ఎక్స్టెంట్ అవుతుంది. ఎక్స్టెంట్ అయితే బ్యాలెట్లతో బీజేపీ గెలిచే అవకాశమే ఉండదు నాకు తెలిసి. అంటే నేను వ్యక్తిగతంగా సఫరర్. నేను 20 మిషన్లు ఎట్ట చెడిపోయినాయి, ఇప్పటికి కూడా తేడా చెప్పకుండా నన్ను క్రాస్లో చాలా క్వశ్చన్లు అడిగిండు ఎవరు డిఫెన్స్ లాయరు. అసలు ఫస్ట్ ఓట్ల తేడా అనే దాని మీద ఒక్క ముచ్చట అడగలే. 100కు 110 ఓట్లు ఎట్టబడ్డాయంటే ఇది లేదు. మీరు అక్కడికి వెళ్ళారా, చూశారా అంటే నాకు ఫస్ట్ టైం క్రాస్ చేసిన నా జీవితంలో. అంటే నేను చేయాలి అనే దానికంటే కూడా దీంట్లో జరిగే అంశాలని కోర్టుకు చెప్పాలి కాబట్టి ఆ క్రాస్లో నేను చూసిన తర్వాత అనిపించింది, అసలు ముద్దాయి సాక్షి బయటికి పోయేతుంటే సాక్షి చుట్టుపక్కల వెతికినట్టు అనిపించింది నాకు. బట్ నేను ఐ కాంట్ కౌంటర్ ది ఎవరు వ్యతిరేక అడ్వకేట్ని కూడా మనం అనలేం. దట్ ఈజ్ హిజ్ ఓన్ రైట్. అట్లనే ఈవీఎంల మీద చర్చ వచ్చినప్పుడు బీజేపీ తప్పించుకుంటుంది. మీరు తెలంగాణలో గట్టినే గెలిచినరా, మీరు ఛత్తీస్గఢ్లో గట్టినే గెలిచినరా, అరే అందరం గట్టినో గెలుద్దాం, బ్యాలెట్ పెట్టుకుందాం. ఏంది నువ్వు గెలిచినా నేను గెలిచినా కూడా ఓటు రూపం అదే కదా. ఒరిజినల్ ఓటు రూపం అయితే ముద్రనే కదా. నువ్వు వీవీప్యాట్లు పెట్టినా కూడా అదే కదా, చెయ్యి ముద్రతోనే ఒత్తేస్తావు కదా. మరి అలాంటప్పుడు బ్యాలెట్ అంటే నీకెందుకు ప్రాబ్లం? బ్యాలెట్ అన్న వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేసే కుట్ర చేసిండ్రు. ఇలా 23 పార్టీలు, జాతీయ పార్టీలు ఇలా ఒప్పుకుంటున్నాయి, మీరు ఒక్కళ్ళే ఎందుకు ఒప్పుకోవట్లేరు అంటే దేర్ ఈజ్ ఎ ఇష్యూ. కాబట్టి డెఫినెట్గా ఎంతో కాలం ఎవరి ఆధిపత్యం కూడా దేశం మీద కానీ ప్రజల మీద కానీ ఉండదు. సో ఆ టైం వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇంతెందుకు న్యాయయాత్రను, రాహుల్ గాంధీ గారి న్యాయయాత్రను చూపించేందుకు కూడా మీడియాకు స్వేచ్ఛ లేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారి న్యాయయాత్రను కూడా చూపించే స్వేచ్ఛ ఇవాళ మీడియాకు లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలే న్యాయం చేస్తారు. ప్రజలు నిన్న ఒక అడ్వకేట్ గారు చాలా మంచిగా అన్నారు, మతదాత ఇష్టానుసారం జరగాలి ఏదైనా. అంటే ఓటు వేసేటోళ్ళు మేమేమనుకుంటున్నామంటే మతదాతకు మతవాదికి మధ్యన జరుగుతున్నది, ఓటర్కు మతానికి మధ్యన జరుగుతున్నది పోరు. ఏ మతం అనేది కాదు. ఇప్పుడు ఎంఐఎం ఏమో ఇటు ఉంటుంది, వాళ్ళేమో అటు ఉంటారు, వీళ్ళేమో ఇటు ఉంటారు. అంతా ఉన్నా కూడా మనిషి అనేటోడు ఒకడు ఉంటాడు కదా, మనిషికి మాత్రమే తను ఎటు ఓటు చేయాలనే ఒక విఘ్నత ఉంటుంది. ఆ స్వేచ్ఛను ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కనుక ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పిస్తే రేపటి రోజున డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడైతుంది, దేశంలో కాంగ్రెస్ సర్కార్ వస్తుందని నాకు అభిప్రాయం. ఇది పరిస్థితి. అద్దంకి దయాకర్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవరు కూడా ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయలేరని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు, రేపో మాపో నాకు రావాల్సినటువంటి సముచితమైనటువంటి స్థానం కూడా వస్తున్నటువంటి విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలివేలుకు, హైదరాబాద్.